ఫ్రెండ్స్, డే 5 అయితే మేమైతే వెళ్తూ ఉండగా రథోత్సవం అయితే జరుగుతుంది. రథోత్సవం అయితే చూసేసి నేనైతే వెళ్ళాను సేవకి. నాకు లడ్డు కౌంటర్‌లో అయితే వేశారు. మేము లడ్డూలైతే విడదీస్తూ పెడుతూ ఉంటే ఆంటీ అయితే లడ్డులైతే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. జనాలు పెరిగే కొద్దీ మేము లడ్డయితే డిస్ట్రిబ్యూట్ చేశాము మొత్తము. అయితే మధ్యలో పంతులు గారు వచ్చి అమ్మవారి ప్రసాదంగా అయితే శనగపప్పు పంచమని చెప్పారు. శనగపప్పు ఉడకబెట్టి పోపేసింది. అందరికీ అంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. చేత్తోనే పంచాను. అలా మొత్తానికి నేను ఆహ్, కంటిన్యూగా 4:00 నుండి 10:30 వరకు నిల్చొని లడ్లు అండ్ ప్రసాదాలైతే పంచాము. చాలా అంటే చాలా క్రౌడ్‌గా ఉంది. లడ్లు అయిపోయాయి కానీ జనాలు మాత్రం తగ్గలేదు. అలా మొత్తానికి నేను 5 డేస్ కంప్లీట్‌గా సేవ చేసుకొని లాస్ట్ మూమెంట్‌లో నేను దర్శనానికి వెళ్దామంటే కుదరలేదు. అయ్యవారి దర్శనం అయితే అవ్వలేదు కానీ అమ్మవారు మాత్రం భ్రమరాంబికాదేవి దర్శనం అయితే జరిగింది. ఇలా 5 డేస్ నేను పూర్తిగా సేవ చేసుకొని కొంచెం నా హెల్త్ అప్సెట్ అవ్వడంతో నెక్స్ట్ డే సాక్షి గణపతి దర్శనం చేసుకొని నేను హైదరాబాద్ రీచ్ అయిపోయాను.